అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. సవాల్ విసిరితే ప్రతి సవాల్ వచ్చింది, దాడి జరిగితే మరో దాడి చేస్తామంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోయిన ప్రతిసారి సెంటిమెంట్ని ఎందుకు రెచ్చగొడుతుంది? ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్కు మధ్య గొడవ జరుగుతుంటే ఆంధ్రోడు మధ్యలో ఎక్కడి నుంచి వచ్చాడు? హైదరాబాద్లో 49 రాష్ట్రాల ప్రజలు బ్రతుకుతున్నారు. ఇక్కడ అందరూ హ్యాపీగా ఉన్నారు. వీళ్ళ మధ్య విద్వేషాల రెచ్చగొట్టడానికి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని తీసుకొస్తున్నారా? అసలు పాడి కౌశిక్ రెడ్డి దాడిని కాంగ్రెస్ పార్టీ రేపు ఎలా ఎదుర్కొనబోతుంది? విషయాలు మనతో మాట్లాడడానికి సంధ్యా రెడ్డి గారు ఉన్నారు, అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. నమస్కారం మేడం. నమస్తే అండి. గాంధీ గారి ఇంటి దగ్గర ఎంతమంది పోలీసులు పెడుతున్నారు? ఏం చేయబోతున్నారు? ఎందుకు పెడతామండి? పోలీసులు బెటరా? పెడతామంటే ఒకటి, ఇప్పుడు భయపడాల్సింది వాళ్ళు మాటలు మాట్లాడి మాకెందుకు భయం, మేమెందుకు భయం? ఇప్పుడు మేము వాళ్ళ ఇంటికి వస్తామని లేదు కదా, మీ ఇంటికి వస్తా, నీ ఇంటికి వస్తా అని బెదిరించిండు కౌశిక్ రెడ్డి. అవునా? ఆయన ఏంటంటే విషయం ఏముండదు కౌశిక్ రెడ్డికి, వస్తానని బెదిరించిండు. ఇప్పుడు పోలీసు ప్రొటెక్షన్ ఏంటంటే ఆయన ఎమ్మెల్యే కాబట్టి ప్రొటెక్షన్ అనేది ఇద్దరికి సమానమే. మేము అనేది ఏంటంటే ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి రాజ్యాంగం చెప్తుంది, ఇటు ఎవరైనా కూడా చెప్తారు. ప్రజలు రెచ్చగొట్టద్దు, ప్రజల మనోభావాలను దెబ్బతీయొద్దు. ఇష్టానుసారంగా మాట్లాడితే కర్ర కాల్చి వాత పెడతారు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి పెట్టిండ్రు. ఆల్రెడీ వాళ్ళకి ఇప్పుడు అసలు ఇక్కడ అసలు విషయం ఎక్కడ మ్యాటర్ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్ని దారులు మూసుకొని పోయినాయి. ఓ దిక్కేమో తలగొట్టుకుంటుండే కేసీఆర్, వెదవముండా లిక్కర్ దందా చేసి నన్ను ఇరికిచ్చేసినావు, 60 సంవత్సరాలు నా కళ అంతా అది చేసినావు, ఇప్పుడు పోయి నేను వాళ్ళ మోకాళ్ళ కాడ పడాల్సి వచ్చింది, నిన్ను తీసుకురావాల్సింది, తీసుకురాకపోతే నువ్వు బిడ్డవు, ఇంట్లో మీ అమ్మ ఊకోదు, ఇక్కడ నువ్వు ఇది చేసి నన్ను తెలంగాణ ఉద్యమకారుని, ఇలా టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే ఉద్యమం కోసము, ప్రజల కోసం, ఇలా మొత్తం ఇట్లా చేసినావని పోయి ఫామ్ హౌస్ లో కేసీఆర్ వాడుకోండు. ఇక బిడ్డనేమో లిక్కర్ దందా చేసింది, మంచిగా పోయింది, యో జయ్ అనుకుంటూ వచ్చింది, నేను కడిగిన మొత్తమని. బెయిల్ నుంచి వస్తే బెయిల్కు జైలుకెళ్ళి వస్తే తేడా ఉండదండి. బెయిల్ నుంచి ఎందుకు వచ్చిండ్రు వీళ్ళు? బెయిల్ నుంచి వచ్చి మీరు ప్రూఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళేదో కడిగిన ముత్యమని బీఆర్ఎస్ తిక్కలన కొడుకులు ఉంటారు కొంతమంది, వాడు చెప్తున్నాడు, ఈమె చెప్తుంది. ఈడేమో కారెక్కేసి చిట్టి చెప్పేసి జనం కడిగిన ముత్యమా? నువ్వు నిర్దోషం అన్నప్పుడు కడిగిన ముత్యానివి. జగమొండి చేశారు. జగమొండి ఏం నాకు వస్తాయి బూతులు. ఇక ఏం పిక్తావమ్మా? ఇప్పటివరకు ఏం పీకినావు అని ఇప్పుడు పీక్తావు? ఇక ఏం జగమొండి ఏం చేసి ఎవరి మీద? నేను ఇక్కడ ఈ వేదిక నుంచి భారతీయ మీడియాని సవాల్ విసురుతున్నా. జగమొండిని చేసినావు కదా, ఎవరి మీద నువ్వు సవాల్ విసిరినావు? నీకు దమ్ముంటే బీజేపీ మీదనా కాంగ్రెస్ మీదనా అది చెప్పాలి, అప్పుడు మాట్లాడతాం. నువ్వు ఎవరి మీద మాట్లాడుతున్నావు కూడా తెలియకుండా ఆవేశంతో జైల్లో ఉండేసి వచ్చిన తర్వాత ఆడది అన్నప్పుడు కొంచెం అణిగి ఉండాలి. అంటే చాతగానోళ్ళం అని కాదు, మొన్న వంటలు చేసినాం, వార్పులు చేస్తాం, ఉద్యమాలు చేస్తాం, అన్ని చేస్తాం, బిజినెస్లు చేస్తాం, కానీ ఇట్లా లిక్కర్ దందాలు చెయ్యం మనం. ఎందుకంటే ఒక మహిళకి కొన్ని సాంప్రదాయాలు, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, దానికి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. కొంచెం మనము అనుకతోని ఉండాలి, అప్పుడే ఒక ఆడడానికి అందం అనేది ఉంటది. మనం అంతే, మొహానికి ఒక అందం ఉంటది, లేకపోతే మనము ఇట్లా బస్తి మీద సావాలని చెప్పేసి పాడే కౌశిక్ రెడ్డి లాగా నువ్వు మీ మొత్తం మీ సంత మీ బీఆర్ఎస్ అట్లనే తయారైపోయినారు మొత్తం వీళ్ళు. కాబట్టి చెప్పండి. అంటే గాంధీ గారు మాట్లాడుతూ చెప్పారు, అరగిపూడి గాంధీ మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడు? చాలా అబ్యూజ్ గా మాట్లాడాడు, కొడక అని చెప్పి మాట్లాడారు, చాలా విషయాలు. అంటే ఈయన వైపు నుంచి వచ్చింది టిఆర్ఎస్ జెండా ఇంటి మీద ఎగరేస్తానని చెప్పి ఆయన చెప్పాడు, ఈయన మాట్లాడారు. అంటే ప్రభుత్వం ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం ఒకటే చెప్తాను. కొడక అనే మాటకే మీరు ఇంత మాట అంటుండే అన్నారు. తర్వాత నిన్న ఫస్ట్ వ్యాఖ్యానించింది ఎవరండి? పాడి కౌశిక్. ఏమన్నాడు? నేను వస్తాను ఇంటికి, నీ ఇంటి మీద నీకు నీ మెడలో కాండవ కప్తా, నీ ఇంట్లో జెండా వాత్తా అన్నావు. నువ్వు అంత మొగడువా? మరి నువ్వు ఇప్పుడు ఒకరికొకరు సవాళ్ళు విసురుకున్నప్పుడు రారా అని చెప్పిండు, రాలేదు, నేనే వస్తా అన్నాడు. మరి ఏడేమైతుంది అంటే చూసిన అరకప్పుడు గాంధీ అంటారు. సరే, ఇంటర్నల్ గా ఇది ప్రజాస్వామ్యంలో ఎవరికి మంచి పద్ధతి కాదు, దాడులు అనేది కాదు. మనము వ్యక్తిగత దూషణ అనేది కూడా అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే వ్యక్తిగత దూషణ అనేది మీరు చూసుకోండి.
కానీ ఇక్కడ పార్టీల పరంగా కొంతమంది కొన్ని వేలాది లక్షల మంది మిమ్మల్ని నమ్ముకొని ఉంటారు. అవును, కాబట్టి కార్యకర్తలు ఉంటారు. మనోభావాలను దెబ్బతినే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్లనే 10 మంది కాంగ్రెస్ పార్టీలకి వచ్చి మేము మీతో పని చేస్తాము, హంసతో 6 నెలలు ఉన్న చాలు, కాకితో కడవ దూడమొద్దు అని చెప్పినప్పుడు మా పార్టీలకు వస్తే సిగ్గు శరాలు లజ్జలు బుద్ధి జ్ఞానం లేకుండా వీళ్ళు కోర్టులు నమ్ముకొని మేము పార్టీ ఫిరాయింపులకి కేసు పెట్టి వీళ్ళు పెడతారు. వీళ్ళ అండి పెట్టేది 12 మందిని తీసుకున్నప్పుడేమో ఈ చట్టాలు లేవు వీళ్ళకు, ఇవి అది చేయలేదు. సిగ్గు లేకుండా ఇప్పుడు కోర్టు మీద నమ్మకం లేదు, నెల రోజులు టైం ఇచ్చిండు, ఆగొచ్చు కదా అయ్యి ఆగుతలేదురా మీకు మొత్తం బై ఎలక్షన్ వస్తే ఆగుతలేదు. నోరు దురదలు ఎట్టుంటాయి అంటే ఒక స్పీకర్ అనేది ఇక్కడ హైకోర్టు అనేది 2 సమాంతర రేఖ. అవును. కాబట్టి వాళ్ళు మనం నిర్ణయం తీసుకున్న వరకు ఇప్పుడు నేను కూడా ఆ విషయాన్ని మాట్లాడకూడదు, ఎందుకంటే ఉన్న అంశాన్ని మనం మాట్లాడకూడదు. మనం అనేది ఏంటంటే మేము ఏ తీర్పు వచ్చినా కూడా గౌరవిస్తాం. కాబట్టి మనం అనేది ఏంటంటే గత పాలకులు చేసింది ఏంది మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ అంటారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇది చేసినాం రా అని 10 చెప్పుకుంటాం మేము. మీరు ఏం చేసిరో చెప్పండి, లేకపోతే మీరు ఏం అడ్డమైన నీచమైన పనులు చేయలేదంటే చెప్తా నేను. అనేది ఏంటంటే రాజకీయాలలో హుందాతనంగా ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది తప్ప వీధి గుండల్లాగా రౌడీలాగా కొట్లాడుకొని అది చేస్తే మేము అనేది ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు అనుకోగా ఉన్నాము, ఒకటే ఫైర్ అవుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏం సబ్జెక్టు ఏం చేయాలి అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఏదన్నా దొరుకుతుందా అని ఒక చిన్న సామెత చెప్పనా నేను, చెప్పండి. వెనకటికి ఊర్లో ఒక గయ్యాడిది ఉంటది అనమాట. ఆమె జోలికో ఆ ఊరోళ్ళందరికీ తెలుసు ఈమె జోలికి పోతే గొడవ అవుతుంది అని. ఏం చేయాలని చెప్పేసి పెరుగు తెలుసు కదా, ఆ బయట ఆకిట్లా పెరుగు ఎండబోస్తుంది అనమాట. అంటే ఇట్లా ఎండబోస్తే పాపం వేరే ఊరోడు ఏదో అమ్ముకోనికి వస్తే ఏందమ్మా ఇట్లా ఎండబోసుకున్నావు అని అడుగుతాడు. నేను ఎండబోసుకుంటే నీకేమైందిరా అని చెప్పేసి వాడితో పెట్టుకుంటది గొడవ. ఇప్పుడు కేసీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ కాంగ్రెస్ లతో గెలికి కజ్జాలు పెట్టుకుంటున్నారు వీళ్ళు. మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు మీకు ప్రతిపక్ష హోదా మంచి హోదా ఉంది, మీరు ప్రజల పక్షాన ఉండి ప్రజల సమస్యల మీద ప్రజాస్వామ్యం మీద మీరు కొట్లాడండి. ప్రతి బస్తీ వేసావాలని చెప్పేసి కౌశిక్ రెడ్డి సిగ్గుండాలి నీకు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో, ఒంటి మీద సోయిని మాట్లాడుతున్నావో లేకపోతే సోయి లేక మాట్లాడుతున్నావో, నీ గత చరిత్ర ఏంది, నీ బ్లాక్ మెయిలింగ్ రాజకీయం ఏంది, నువ్వు అవసరమా సమాజానికి? అవసరమా నేను అడుగుతున్నా. ఇలా ఇలాంటి వాళ్ళు ఉంటేంది ఊడితేంది, ఇలాంటి కేసీఆర్కి అవసరమేమో. నేను ఒక్కటే చెప్తున్నా, మీరు ఇంకేమైనా అడుగుతారా చెప్పండి, ఆ విషయంలో నేను ఇంకా క్లారిటీగా మీకు ఇస్తా. నేను అనేది ఏంది రాధా గారు, రాజకీయాలు అనేది అధికారం అనేది మొన్నటవరకు 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఎప్పుడు ఎక్సి పడదు, అధికారం ఉన్నా లేకుండా ఒకేలాగా ఉంటాం. నీకు అధికారం లేనప్పుడు ఇక్కడికి అట్లనే వచ్చి మాట్లాడినా ఇదే సవాల్ విసిరినా, అధికారం వచ్చినాక ఇదే మాట్లాడుతున్నా, రేపు కూడా ఇదే మాట్లాడతా. రాజకీయాలు అధికారాలు శాశ్వతం కాదు. పాడి కౌశిక్ రెడ్డిని అక్కడ హౌస్ అరెస్ట్ చేసి అరకిపూడి గాంధీకి మీరు లైన్ క్లియర్ చేసి ఇంటి మీద అద్దాలు పగలు కొట్టించారని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ప్రభుత్వం మీద ఉంది, పోలీస్ మీ దగ్గర ఏమండి ప్రభుత్వం కానీ అది వాళ్ళది డెమోక్రసీ, వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళది. మేము ఎందుకు చెప్తాను చెప్పండి. ఇప్పుడు అరకపూర్ గాంధీకి సంబంధం లేని వ్యక్తులు కూడా కొంతమంది వాళ్ళ అభిమానులు ఉంటారు. వాళ్ళు పలగొట్టుకుంటే గవర్నమెంట్ ఎట్లా పలగొట్టిందని చెప్పేసి రూమర్ వస్తుంది చెప్పండి. కొంతమంది అభిమానులు ఉంటారండి. నీకు 4 ఫ్యాన్స్ ఉంటారు, నాకు 4 ఫ్యాన్స్ ఉంటారు. నేను 100 మందికి నచ్చాలని ఏం లేదు, అవునా కదా. వాళ్ళు ఉండొచ్చు, తోపులాటలు జరగవచ్చు, అరే మా అన్న నన్ను, అరే మా అక్క నన్ను అని వాళ్ళు అనొచ్చు. దానికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం చెప్పండి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండాలన్నప్పుడు పోలీసు వాళ్ళు ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. హౌస్ అరెస్ట్ అయ్యేంత వరకు ఈ మొనగాడు ఎందుకు హౌస్ అరెస్ట్ అయ్యిండు, ఈ మొనగాడు ఏం బీకిండు, ఏం మాట్లాడిండు, ఏం బేలిండు. నిన్న బిఆర్ఎస్ భవన్ సాక్షిగా వినండి, బిఆర్ఎస్ భవన్ సాక్షిగా కాబట్టి మేము ఇంత స్పందించాల్సి వస్తుంది. ఇప్పుడు ఏదో 4 ఇట్లా కూర్చొని ఒక మాట మాట్లాడినాము, లేకపోతే ఎవరితోనో మాట్లాడిండు, ఎవరితో అన్నాడు అంటే అది వేరే డిఫరెంట్ ఇష్యూ. బిఆర్ఎస్ భవన్ సాక్షిగా గాజులు పూలు చీర ఇచ్చేసి ఇవి పెట్టుకోండి ఇవి కట్టుకోండి అంటే వీటి ఉద్దేశం ఏంటండి? ఎవరు కట్టుకుంటారండి? ఆడవాళ్ళు. అంటే ఆడవాళ్ళు చాతగాని వాళ్ళు అన్నట్ట. కాబట్టి పాడేని తీసేసి పాడి కౌశిక్ రెడ్డి అని పెట్టేసి వీళ్ళు బోండ పెడదామని మేము అనుకున్నాము. ఎందుకు అంటే నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మహిళలు, తెలంగాణ కాదు యావత్ ప్రపంచంలో ఉన్న మహిళలు
చేతగాని వాళ్ళం అనేది మాట వీడు మాట్లాడాడంటే ఎగ్జాంపుల్ మీరు చూపిస్తాను అంటే నేను. మహిళలని అవమానిస్తున్నాడు అంటారా? ఎస్, ఓకే, ఇగో వీడిది ఒక చూపిస్తాను నేను, వీళ్ళది ఒక వీడియో చూపిస్తాను. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలరా అందరికీ కూడా నా నమస్కారాలు. 2018లో కూడా నేను పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అనేక ఇబ్బందులకి గురైనప్పటికీ ఏనాడు కూడా మిమ్మల్ని నేను విడిచిపెట్టిపోలేదు. మీ కష్ట సుఖాలలో నేను పాలు పంచుకున్నా. దయచేసి ఈ ఒక్కసారి మీ అందరూ నా కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. ఈ గుండె అలసిపోయింది, ఈ గుండె బరువెక్కింది, ఈ గుండెని మీరే కాపాడుకోవాలని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, కారు గుర్తుకే మన ఓటు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ మరొకసారి నా కొంగు జాచి ఓటు భిక్ష వేసి నా భర్త కౌశిక్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మీ అందరికీ దండం పెట్టి అడుగుతున్నా, ప్లీజ్ మా డాడీని గెలిపియండి, మా డాడీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మా డాడీని కాపాడుకోండి, ప్లీజ్ దండం పెట్టి అడుగుతున్నా. సిగ్గులేని ఎదవా, పక్కన పెళ్ళాన్ని పెట్టుకున్నావు, పక్కన బిడ్డను పెట్టుకున్నావు, సిగ్గు శరం లేకుండా ఆడదాన్ని ఓట్లతో గెలిచి ఆడది చాతగందన. నువ్వు మొగోడు వేయనింటే, నిజంగా మొగోడు అయితే పక్కన ఎందుకు కూర్చోబెట్టుకున్నారో వాళ్ళను? కొంగు జాతి ఏమని పెళ్ళం అంటది, మా డాడీని ఇవ్వండి లేకపోతే శవయాత్ర అంట. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు ఎందుకు నువ్వు? నాకు అర్థం కాదు. సిగ్గులేదా నీకు ఈరోజు? ఇలా నీ పెళ్ళాన్ని పిల్లలను చూసి మా ఆయనతో గద్దలు ఎడ చచ్చిపోతారో, లేకపోతే ఆడపిల్లలు ఎట్లా మా ఆడపిల్లలు ఎట్లా చచ్చిపోతారని హుజురాబాద్ ప్రజలు ఇలా పాపం ఓటేసి గెలిపించుకుంటే సిగ్గులేనోడా? ఆడలనే చేతగానాలంటే నిన్ను పాడగట్టకపోతే ఏం చేస్తారా? నేను నీకు అసలు సిగ్గు శరము మాన మర్యాద. మీ అమ్మ ఆడది కాదా? మీ అమ్మ చీర కట్టుకోదు? మీ అమ్మని అడిగిపోయి, మీ అమ్మ కూడా సిగ్గుపడుతుంది. 6 ఫీట్లు కన్నా వీనికి ఎందుకు తలకాయ లేదు, మైండ్ లేదు. ఇలాంటి మతిస్థిమితం కోల్పోయిన కొడుకుని అది చేసిన ఎందుకు పుట్టినవా దేవుడా అని మీ అమ్మ కూడా బాధపడుతుంది ఈరోజు. ఇలా హుజురాబాద్ ప్రజలకు నేను క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఇవాళ మీరు ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యే నేను తిడుతున్నందుకు. కానీ మీరు కూడా మనం కూడా సిగ్గుపడాలమ్మా. ఇవాళ కొద్దిసేపు రాజకీయాలు పక్కన పెట్టినట్టు అవుతే ఇవాళ మహిళలందరం కూడా ఇలాంటి వ్యక్తులను మనం ప్రోత్సహించినాం అనుకోండి, ఇక మనల్ని అనేది ఎవరు రక్షించరు. ఇప్పటికే సమాజంలో మనకు ఒక విలువ లేకుండా పోతుంది. ఒక మహిళ అంటే అలుసుగా అయిపోతుంది. ఈ అత్యాచారాలు ఇవన్నీ కూడా ఇలాంటి ఎదవల వల్ల, ఇలాంటి కామెంట్స్ వల్ల, ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తుల వల్ల మన సమాజంలో మహిళకు మనుగడ లేకుండా పోతుంది. కాబట్టి నేను ఒక్కటే ఈ వేదిక ద్వారా చెప్తున్నా, నేను అనేది ఏంటంటే ఈ పువ్వులు, గాజులు, చీర కేసీఆర్కి కేటీఆర్కి పంపించమని చెప్పి నేను ఈ భారతీయ మీడియా ద్వారా చెప్తున్నా. ఓకే, అది మీరు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారా అనేది అది వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఎవరి ఫామ్ హౌస్ లో పడుకున్నారు, ఎవరి ఇంట్లో పడుకున్నారు, ఎవరు 12 మందిని తీసుకున్నప్పుడు వీళ్ళు గాజులు పూలు వీళ్ళు వేసుకోవాలి ఫస్ట్, మేము కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాదు సిగ్గుపడాల్సింది, మీరు సిగ్గుపడాలి. మీరు అడుగుతున్నందుకు ఫస్ట్ మీ కేటీఆర్కి మీ కేసీఆర్కి ఇవ్వండి. ఎందుకు అంటే కేటీఆర్కి ఎట్లా సంస్కారం లేదు. మొన్న 15 రోజులు కాలే, యథా రాజా తదా ప్రజ. మీ నాయకుడు ఏమన్నాడు? బస్సులలో రికార్డింగ్ డ్యాన్సులు చేసుకుంటారు అంటే నువ్వేమో ఆయనేమో రికార్డింగ్ డాన్సులు అంటావు, మహిళలు అంటే చేతగానోళ్ళు అంటావు. మరి యాక్చువల్లీ అండి గవర్నర్ గాని కించపరిచినప్పుడే వీడు ఒళ్ళు బలగాల్సిందే. కౌశిక్ రెడ్డిది. సీతక్క ఆమె పార్టీలకు అతీతంగా ఒక గిరిజన మహిళ, ఆమె మీద మాట్లాడినప్పుడే వీడిని ఒళ్ళంతా వలగా ఆ రోజు పాతరేసేది ఉండే వీడికి ఇట్లా వదిలేసా అనుకో బలిపెక్కి కొవ్వెక్కి మదవెక్కి కొట్టుకుంటున్నాడు వీడు. కాబట్టి వీడో పుట్టుకబుట్టిండండి, 10 మందికి చెప్పే పుట్టుకబుట్టినాడు వీడు. ఇవాళ మాకే సిగ్గు అనిపిస్తుంది. వీని ఇలా వదిలేసామనుకోండి ఇంకా సమాజం ఎక్కడ పోతుందో. మహిళలు రాజకీయాలకు రావాలంటే ఇబ్బందికరంగా ఉంది. ఇట్లాంటి వ్యాఖ్యలతోని ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులతోని రాజకీయాలు చేయాలంటే నేను ఒక్కటే అడుగుతున్నాను ఈ వేదిక ద్వారా, కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీటనేసి ముందుకు నడిపిస్తుంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ మహిళలకు స్థానం కల్పిస్తలేదు. నిజంగా దమ్ము ధైర్యం ఉండి నువ్వు నిజంగా మంచోడు అయ్యి నువ్వు చేసింది ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటికి 24 గంటలు అయిపోయింది, మేం ప్రెస్ మీట్ పెట్టి 24 గంటలు అయింది. నిజంగా బీఆర్ఎస్ లో మహిళలు లేరా? ఉంటే నిజంగా మా కౌశిక్ అని చెప్పింది కరెక్ట్ అని ఏ మహిళ వచ్చి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? నేను ఇలా ఒక మహిళను ఆత్మగౌరవంతో తెలంగాణలో అన్నం లేకుండా బతుకుతా మేమందరం మహిళలు ఆత్మగౌరవం చంపుకునేలా ఎప్పుడు బ్రతకం. ఆత్మగౌరవం చాలా ఇంపార్టెంట్ మహిళకి. సో ఈ రోజు మేము పొద్దున్న నుంచి ఎక్కడ టీవీలు మాట్లాడినా మేము మాట్లాడుతున్నాం. మరి బీఆర్ఎస్ పార్టీలో మహిళలు ఎందుకు మాట్లాడతలేరు అంటే ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ మహిళలు బయటికి రాకుండా ఉన్నారు, మాట్లాడట్లేదంటే అది నిజమని
నిజం అనేది తెలంగాణ ప్రజానికి కూడా తెలిసింది. ఒకటి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లా ఉంది, దాంతో పాడి కౌశిక్ వర్సెస్ అరకిపూడి గాంధీలా ఉన్నదాన్ని నిజంగా చూస్తే తెలంగాణ బిడ్డలం ఆంధ్రోళ్ళు వచ్చి మా మీద దాడి చేస్తే మేము ఊరుకుంటామా అని చెప్పి ఒక సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ తమ యొక్క ట్రంప్ కార్డుని తీసిందా అని చెప్పొచ్చు. గాంధీ గారు ఏ పార్టీ అండి? ఫస్ట్ ఆయన బీఆర్ఎస్ కదా. ఒరే సిగ్గు శరం లేనా ఎదవల్లారా, బీఆర్ఎస్ పార్టీలో ఉంటేనేమో తెలంగాణోడు, కాంగ్రెస్ పార్టీలకు వస్తే ఆంధ్రోడు అయిందా? సిగ్గులేదారా మీకు? మీరు ఇంకా కూడా పాపం గడుపుకుంటున్నారు. అరే టిఆర్ఎస్ పార్టీ తీసిన తర్వాత బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి పెట్టుకున్నాక ఈ కొడుకులకు మళ్ళీ సెంటిమెంట్ ఎక్కడదండి? నాకు అదే అర్థం కావట్లేదు. నాకు ప్రతిసారి తెలంగాణ సెంటిమెంట్ ఎక్కడది? జాతీయ పార్టీ ఇంతకు నీది అసలు జాతీయ పార్టీయా లేకపోతే నీది ప్రాంతీయ పార్టీయా? ఇది ఒకటి క్లారిటీ ఇవ్వాలి. ముందు క్లారిటీ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ లో కూడా అక్కడ అధ్యక్షుడు ఉన్నాడు అని చెప్తావు, మన తెలంగాణ సెంటిమెంట్ అంటావు. అంటే నువ్వు ఒక్కడేనా మగోడి? తెలంగాణలో కేసీఆర్ ఒక్కడేనా తెలంగాణ సెంటిమెంట్? మేము కాదా? మేము వంట వార్పులు చేయలే, ఉద్యమాలు చేయలే, మేము ఉద్యమాల నుంచి రాలే. ఇంతమంది సోదరులు ఉన్నారు ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు. ఫ్యామిలీ ఒక్కటే ఉందా? అది కేసీఆర్ ఫ్యామిలీ ఒక్కటే ఉద్యమాలు చేసి వచ్చిందా? ఒక్కటి ఇలా తెలంగాణ సెంటిమెంట్ కర్రగాల్సి వాత పెట్టినా మీకు ఎంత చెప్పినా మీకు రావట్లేదు. తలకాయ కిందికి మీదికి చేసినా వాళ్ళు తెలంగాణలో అధికారంలోకి రాదు, పార్టీ మనుగడ లేకుండా పోతుంది. మీరు ఎంఏ ఎలక్షన్లు చూసిరు, ఎంపీ ఎలక్షన్లు చూసిరు, ఎమ్మెల్యే ఎలక్షన్లు చూసిరు, ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు కూడా చూస్తారు. మీరు ఇట్లుంటే పార్టీని కాపాడుకోవడం కష్టం. రాధా గారు, విలువలు లేవు. ఒక నాయకుడు వచ్చి మాట్లాడాడు, ఈయన ఇంటి మీద వచ్చి దాడి చేయగానంటే ఆయన ఊట అవుట్ సిద్దిపేటకెళ్ళి వస్తున్నాడు అంట 6 ఫీట్ల అందగాడు. నేను అదే హరీష్ రావు కూడా మాట్లాడతానని చెప్పాడు. ఎందుకంటే ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజాపాలన, ఇదేనా మీరు ఏదైతే మీరు పట్టపగలు మీ అమ్మాయిలో పట్టపగలు ఒక పిల్ల చైత్ర అనే అమ్మాయి మీద 2 సంవత్సరాల అమ్మాయి మీద చైత్ర మీద రేప్ జరిగినప్పుడు వాడిని పట్టుకొని వాడిని ఎందుకు పట్టుకోలేదు? మిట్ట మధ్యాహ్నం పూట అమ్మాయి మీద 2 సంవత్సరాల 3 సంవత్సరాల పాప మీద మీరు రేప్ జరిగినప్పుడు మీరందరూ ఎక్కడ చచ్చిండ్రా? ఇవాళ మాట్లాడుతున్నారు మీరు. ఎక్కడ శాంతి భద్రతలు ఉన్నాయి? అప్పుడు ఎంతమంది మన బాసరా త్రిబులైట్ల అమ్మాయిల మీద అగత్యాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన లాఠీ చార్జ్ చేసిన మరియమ్మ లాకప్ డెత్, నారాయణగూడలో సృజన, వీళ్ళందరి మీద ప్రగతి, వీళ్ళందరి మీద జరుగుతున్నప్పుడు ఎక్కడ చచ్చిరా? వీళ్ళందరూ లాండ్ ఆర్డర్ లేవు ఆ రోజు. ఇవాళ మాట్లాడుతున్నారు మీరు. ఇందిరామ రాజ్యం అంటే ఇందిరామ రాజ్యంగా మేము పోతున్నాం. మీరే కొజ్జరాజ్యం లాగా. వాస్తవానికి కొజ్జోళ్ళు అనడం కూడా, ఎందుకంటే పొద్దున్న లేస్తే కొజ్జోళ్ళ ముఖం చూస్తే మనకి మంచి జరుగుతుంది. అవును, ఎందుకంటే వాళ్ళని మనం పూజించుకుంటాము, మన దగ్గర ఉన్నా లేకున్నా 5 రూపాయలు మనం సాయం చేస్తాం. అలాంటి వాళ్ళను నేను తప్పుగాను. వాళ్ళకు ఉపయోగపడ్డట్టు కూడా ఈ పైసకు కూడా 10 రూపాయల ఒక 10 పైసలు కూడా పనికిరాని కౌశిక్ రెడ్డి గురించి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎంత అతలాకృతం అవుతుంది. ఎందుకంటే అండి ఒక్కటి విలువలతో ఒక సంస్కారం, బిడ్డ యుక్త వయసు వచ్చింది, బిడ్డను పక్కన పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని రాజకీయాలలో భాగస్వాములను చేసిన వాళ్ళను ఏడ చూసినా నీ బిడ్డను భార్యను పెట్టుకొని ఓయమ్మో మీరు గెలిపియకపోతే నేను చచ్చిపోతానే అమ్మో, నా శవమే అమ్మో అని ఏడ్చిండు. ఇవాళనేమో నేను మొగోడు, నేను దూరుని, నేను శూరుని అంటుండు. మాట్లాడేటప్పుడు సంస్కారం అనేది మన పిల్లలు నేర్చుకుంటారు. మన సాంప్రదాయాలు కట్టుబాట్లతో తెలంగాణలో ఉన్నాం కదా మనం, అవునా కదా? ఆ సాంప్రదాయం కట్టుబాట్లు లేకపోతే ఎందుకు మీ బతుకులు? అరే నేను ఒక్కటే అడుగుతున్నా అయ్యా, రేపు మళ్ళీ ఏమన్నా రేపు నీకు కేసీఆర్ సీటు నీకు ఇస్తారా అని ఏమన్నా అన్నాడో మరి, అందుకే ఇంతగానో రెచ్చిపోతుండు. ఓకే, 10 ఉప ఎన్నికలు రాబోతున్నాయి, 10 సీట్లు మొత్తం డిస్క్వాలిఫై చేయబోతుంది కోర్టు, 10కి 10 గెలుస్తాం అని చెప్తున్నారు. ఏం పరిస్థితి చెప్పండి అండి? కోర్టులో ఉంది ఇది, తీర్పు ఎట్లా వస్తుంది దాన్ని బట్టి మనము మాకు ఎట్లా కోర్టు తీర్పు మీకు వ్యతిరేకంగా వస్తే అది వచ్చిన తర్వాత మాట్లాడతాం. రాధా గారు, దానికి కొన్ని ఉంటాయి, కొన్ని గతంలో వీళ్ళు చేసిన. ఎందుకంటే ఇక్కడ హైకోర్టు ఎంత ముఖ్యమో ఇక్కడ స్పీకర్ వ్యవస్థ కూడా ముఖ్యం. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు పెద్దలు ఉన్నారు, వాళ్ళు స్వాగతించిన తర్వాత దాని మీద మనం మాట్లాడాలి. అది ఎట్లా జరుగుతుందని. నేను ఒకటి 10కి 10 కాదండి. నేను ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, మీరు మొన్నటి వరకు అట్లనే ఎగిరిండ్రు, ఒక ఎంపీ సీట్ రాలే. రేపు జిహెచ్ఎంసీ ఉంది, మీరు జిహెచ్ఎంసీలో మీరు పొత్తు పెట్టుకోకుండా, వీళ్ళు నిజంగా ఎవరితో పొత్తు పెట్టుకోకుండా జిహెచ్ఎంసీలో పోటీ చేయమనండి, నాయకులు దొరుకుతారేమో చూద్దాం. పొత్తు పెట్టుకోకుండా రేపు సర్పంచ్ ఎలక్షన్లలో పోయి ఒకసారి చూద్దాం మరి, అది కూడా చూద్దాం. సో ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడకుండా కుటుంబం మొత్తం బయటికి రారి, వచ్చి దోసుకున్నదంతా ప్రజలకు పెట్టి ఇంత తెలంగాణ ప్రజలకు సేవ చేసుకుంటే కొత్త గొప్ప పుణ్యం కట్టుకుంటారు మీరు. కాబట్టి ప్రతిపక్షం వాళ్ళు ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని కళ్ళు మూసుకొని మనం
ఏమేం తప్పులు చేసినాం అవి ఇంకోసారి పునరావృతం కావద్దు అని తెలంగాణ మహిళలు ఎట్లా అంటే తెలంగాణ ప్రజలు తప్పు చేస్తే క్షమిస్తారు. అవును, ఒప్పుకోవాలి, ఒప్పుకోవాలి. అవును, ఒప్పుకొని బయటికి వచ్చి రాజకీయాలు చేయండి. మీరు పిచ్చి పిచ్చోళ్ళని పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టిచ్చేసి మనము రాజ్యాంగం కూని చేస్తూ దళితులను తీసుకొచ్చి ఎప్పుడు తెలంగాణ భవన్ ఎక్కి అని మీరు ప్రెస్ మీట్లు పెట్టిచ్చేసి వాళ్ళ మనోభావాలతో వీళ్ళకి అవసరం లేదు, వాళ్ళ సంక్షేమాల గురించి వీళ్ళకి అవసరం ఉండదు. వీళ్ళు మాత్రం ప్రెస్ మీట్లు మాత్రం పెట్టిస్తారు. ఓకే, 2 అంశాలు మాట్లాడి క్లోజ్ చేద్దాం మేడం. 2 అంశాలు. ఒకటి ఏంటంటే పిఎస్సి చైర్మన్ ఏదైతే ఉందో అది ప్రతిపక్షాలకు ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుకున్న పరిస్థితి. కానీ పిఎస్సి చైర్మన్ తీసుకెళ్లి మీరు అరగిపూడి గాంధీకి ఇచ్చారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అది హరీష్ రావు గారికి ఇవ్వాల్సింది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఒకటి వాళ్ళు ఏమన్నారు చెప్పండి, మేము మాకు బీఆర్ఎస్ నచ్చలేదు, మేము పక్కకున్నామని చెప్పారు. దానికి సమాధానం వాళ్ళు చెప్పాలి. వాళ్ళకి సమాధానం చెప్తే నేను కూడా దీనికి చెప్తా. ఎందుకు నచ్చలేదంటే మీ పార్టీలో నుంచి గెలిచి మాకు నచ్చలేదు, మేము పక్కకున్నాము, కనీసం మమ్మల్ని వచ్చి కూడా వాళ్ళు సంప్రదించలేదు అన్నప్పుడు మీరు సిగ్గుతో చచ్చిపోవాలి. ఇవన్నీ కొట్లాడొద్దు. మీరు ఈ కొట్లాడిన దాంట్లో మీకు ధర్మం లేదు, న్యాయం లేదు. గతంలో మీరు నెమరేసుకోండి. రింగ్ 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 అని పాత సినిమాలో వస్తుంది కదా, డింగ్ డింగ్ అన్ని చూసుకోరు పాత వీడియోలు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే అడుగుతాను. రేపు అరికిపూడి గాంధీ ఇంటి మీద తెలంగాణ పౌరుషం ఏంటో, తెలంగాణ శక్తి, మేము తెలంగాణ అదేంటది మేము రేపు చూపిస్తాం, మేమేంటో చూపిస్తాం అన్నారు. ఎలా ఏమండి, తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమం కోసమే ప్రాణాలు అర్పించిండ్రు. వీళ్ళు ఏదో పేక్తా అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ కూడా నమ్ముతాడా? రమ్మనండి. 7 వాళ్ళని పెట్టుకొని ఏమైనా చేస్తే చేయొచ్చు తప్ప పుట్టకూటి కోసం ఏం చెప్తాడు? 500,000 రూపాయలు రారాబాయ్ జరరా అంటే వస్తాడు. అట్లా చేయాలని తప్ప నిజంగా వీళ్ళ తీరుని నచ్చి వీళ్ళు చేసే కార్యక్రమాలను ఇట్లాంటి ఎవరు భాగస్వాములు కాడు. ఎందుకంటే ఇవాళ యావత్ తెలంగాణ మొత్తము వాడ కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు మొత్తం తెలంగాణ మహిళా సమాజం మొత్తం ఇవాళ చాలా బాధపడుతుంది. ఎందుకనంటే ఇంక్లూడింగ్ హరీష్ రావు భార్య కూడా బాధపడాలి. ఎందుకంటే మా ఆయన కోటేయండి, 50,000 మెజార్టీతో గెలిచిండు, నీలిమమ్మకి వేయాలి కేటీఆర్, మా ఆయన కోటేయండి, మా ఆయన కోటేయండి అని సకుటుంబ సపరివార సమతంగా పోయిరుగా. మీరు అడుగురా అమ్మ, బయటికి రా. ఏ అమ్మ కైతమ్మ పోయి అందులో పడుకున్నావు, మరి అడగవు ఎందుకో బయటకు వచ్చి? బతుకమ్మ అంటావుగా, నువ్వు బయటకైతే రా బతుకమ్మ అని అప్పుడు చెప్తారు నీకు ప్రజలు. బతుకమ్మ కోసం బయటకు వస్తావు కదా, మాట్లాడాలి. జైలుకు పోయినావు, రాజకీయాలు చెయ్యి. జైలుకు పోయినావు, అదొక పార్ట్. ప్రజలకు సేవ చెయ్యి, ప్రజలతో నువ్వు మమైకంగా. ఇట్లాంటివి ఎందుకు స్పందించావు? రెస్ట్ తీసుకుంటున్నావు. ఏ ముద్ర ఇచ్చినావు రెస్ట్ తీసుకుంటున్నావు అమ్మా? కాబట్టి ఇప్పటికైనా బహిరంగ క్షమాపణ చెప్పాలి మహిళలకి. పాడి కౌశిక్ రెడ్డి. ఓకే, కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. ఎస్ అన్నదెవరండి? అన్నదెవరు? బేషరతుగా చెప్పాలి. లేకపోతే మేము రేపు స్పీకర్ గారిని కూడా కలుస్తున్నాం. మహిళలందరం కలిసి డిస్క్వాలిఫై చేయాలి. ఇలాంటి యదవలు అసెంబ్లీలు ఉండొద్దు, శ్మశానాలలో ఉండాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు దాడి చేయించారు, దగ్గరుండి చేయించారంటాడు. ఒకటి మాట్లాడతాడు, నరం లేని మాలక 4 మాట్లాడతారు సార్. అవన్నీ మనం పట్టించుకుంటామా? సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడేంత మొనగాడు ఆయన? మాట చెప్తున్నా నేను, మొనగాడు ఆయన. నీకు రాజకీయాలు చేయరా బాబు, ప్రజలకు సేవ చేయి. నీ మీద నమ్ముకొని ఓట్లు వేసిరు, ఆడ చూసుకో రాజకీయం. ప్రభుత్వాన్ని సంప్రదించు, నీకు నిధులు కావాలంటే సేవ చేసుకో. వాళ్ళ గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపో. పిచ్చి పిచ్చి రాజకీయాలు చేసి అటు పెళ్ళానికి పిల్లలు కాకుండా పోకు, డైరెక్ట్ శ్మశానానికే పోతావు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ గారు. ప్రస్తుత రాజకీయం సకల విశ్లేషణ.